అసలు దేహ ధర్మాలకి కొలెస్ట్రాల్ చాలా చాలా అవసరం. ఈ కొలెస్ట్రాల్ చాలా వరకు మన దేహంలో లివర్ తయారు చేసుకుంటూ ఉంటుంది. ఆ లివర్ తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క కొలెస్ట్రాలే మన దేహ ధర్మాలకు 99% వరకు, లేకపోతే 100% వరకు సరిపోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొలెస్ట్రాల్ సర్వసాధారణంగా 2 రకాలుగా మన బాడీలో దేహంలో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ అంటారనమాట. అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ మంచి కొలెస్ట్రాల్ మన దేహంలో ఉండే కొద్దీ మన శరీరానికి మేలు జరుగుతుంది. అంటే రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహించేదానికి అవకాశం ఏర్పడుతుంది. గుండె పనితీరు బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. మెదడు పనితీరు బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా రక్తనాళాలు, గుండె, మెదడు ఇవన్నీ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.